ఇప్పుడు పాస్టర్ గారు ఇన్ని మాటలు చెప్పారు కానీ యేసు తండ్రి ఎవరండి? యేసు తండ్రి ఎవరు? నేను ఎవరు చూడలేదు. ఆయన అమరత్వంలో ఉన్నాడు, సామ్యూయల్ గారు అమరత్వంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఉన్నాడులే గానీ ఎక్కడికి పోడలే కానీ, ఆయన ఉంటే అక్కడే ఉంటాడులే గానీ ఇప్పుడు యేసు తండ్రి ఎవరండి? సామ్యూయల్ గారు ఎవరండి? సామ్యూయల్ గారు యేసు తండ్రి ఎవరండి? పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఆయన, అమరత్వంలో ఉంటాడు ఆయన. కాదండి, మేరీగా ఎవరి ద్వారా గర్భవతి అయింది? సమీపించడానికి చేస్తున్నా తండ్రి కాదండి, పంపించిండు. మేరీ గర్భం చేసింది ఎవరండి? మేరీ యేసు తండ్రి ఎవరు చెప్పండి నాకు, ఇదంతా ఎందుకు? మీరు బైబిల్ మొత్తం మధ్య చదివి దేవుని సార్ యేసు తండ్రి పేరు చెప్పండి అయ్యా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అయ్యా సామ్యూయల్ గారు, లక్షల కోట్ల రూపాయలు అడగలేదండి. మేరీ యేసు తండ్రి పేరు చెప్తే చాలండి. మీ పద్ధతి పెంచుకోవడం మీరు చేస్తున్న తప్పు. అది కాదండి, ఒక్క నిమిషం అండి. మిమ్మల్ని లెక్క అడుగుతాడు. కాదండి, కాదు సామ్యూయల్ గారు, యేసు తండ్రి పేరు చెప్పండి సార్. లెక్క చెప్పాలి, మీ లెక్క చెప్పాలి. తల వంచి తినము. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదని లెక్క అప్ప చెప్పండి. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు సార్, నేను ఎవరికి లెక్క అప్ప చెప్పను. అరే ఈ లోకంలో ఎంత జీవించను, ఎంత నేను అప్పు తీసుకోలేదండి. అప్పు నేను అప్పు తీసుకోలేదు.